मम हर सर्वस्य जित्यै सर्वमेव शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रेतीति स्वामी अनुग्रह प्रसाद। సుబ్బారావు గారిని మనం ఇవాళ సత్కరించుకోవడం జరిగింది. వారు మన సర్కిల్లో ఎన్నో సంవత్సరాలుగా మనకి ఎక్సర్సైజులు అన్నీ నేర్పుతూ మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆయన ఆరోగ్యంగా ఉంటూ మనందరినీ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఆయన శాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎలా చేస్తున్నారో అలా మనం ఎక్సర్సైజులు ఆయన్ని ఫాలో అయితే మనం తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాము అని నా నమ్మకం. అలాగే వారి డిసిప్లిన్ కానీ, వాళ్ళ టైముకి వచ్చే పంక్చువాలిటీ కానీ, రెగ్యులారిటీ కానీ అవన్నీ కూడా మనం ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. ఆయన మనందరికీ కూడా ఎంతో మార్గదర్శకులని చెప్పచ్చు ఈ విషయంలో, ఆరోగ్య విషయంలో. ఆయన మన గ్రూపే కాకుండా వేరే గ్రూపులు వాళ్ళందరితో కూడా చేయిస్తూ ఉన్నారు. సో మన గ్రౌండ్గా ఆయన ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎక్సర్సైజుల విషయంలో. చేసి సరదాగా ఉంటే మనం ఎంతో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళాక కూడా చాలా ఎనర్జీతో వెళ్తాం. అందుకని అందరం కూడా ఆయన దగ్గర నుంచి ఆ స్నేహభావం అనేది ఎలా అనేది నేర్చుకోవాలి. సో వారు అలాగే ఇంకా మరికొన్ని సంవత్సరాలు మనకి ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉంటూ మనందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచాలని ఈ గురు పూర్ణిమ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. 15 years నుంచి మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తూ చాలా ప్రేమపూర్వకంగా మనల్ని చాలా పలకరింపు, గుడ్ మార్నింగ్ చెప్తేనే మనకి రేపు అనేది ఉంటుంది అన్నట్లుగా రాగానే ముందు ఎక్కడున్నా సరే అక్కయ్య గారు గుడ్ మార్నింగ్, ప్రతి మనిషిని కూడా అదే పలకరింపుతో పలకరిస్తూ ఉంటారు. మనకి ఇంకా మరి చాలా కాలం, మరికొంతకాలం ఇలాగే ఆనందంగా అందరం కూడా ఈ గురు పౌర్ణమి చేసుకుంటూ మన గురువు గారిని ఇలాగే ఆశీర్వదిస్తూ మనందరం చేసుకోవాలని కోరుకుంటూ ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మేకా సుబ్బారావు గారు మా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మా అన్నయ్య మేము వాకింగ్ చేయంగానే మా అన్నయ్య కరెక్ట్గా మేము కూర్చోగానే అక్కడికి వస్తారు. రాదమ్మా నేను విజయ ఒకటే మాట అనుకుంటాం, ఫస్ట్ స్టార్టింగ్ అన్నయ్య రాగానే మేము రావాలి, పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి హైపర్ యాక్టివ్ అయిపోయి ఇంకా మాట్లాడేస్తూ ఉంటాం. మాకెంత హైపర్ యాక్టివ్ ఇచ్చిన మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సిరాజం సర్కిల్ తరపున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సిరాజం సర్కిల్లో నేను వచ్చి 10 సంవత్సరాలు ఏమవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పలకరింపు, అమ్మ అని తప్ప పేరు పెట్టి ఎప్పుడు పిలిచారు. అంత మర్యాదగా పిలుస్తున్న సుబ్బారావు గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉంచాలని మా సుబ్బారావు గారిని ఒక గురువుగా కాకుండా ఒక స్నేహభావంగా, ఒక సోదర భావంగా భావించి ఒక గురు పౌర్ణమి అప్పుడే ఆయన గురువు అని మాకు గుర్తొస్తుంది. మిగతా రోజుల్లో ఒక సోదర భావం, స్నేహభావంగానే భావిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలను డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. ఆయన విసుక్కున్నా మళ్ళీ ఆయన విసుక్కున్నారని గురువుగా భయపడము, బతిమిలాడించుకుంటారు వాళ్ళంతా. అది జరుగుతూ ఉంటారు. ఇలా ఇలా సాగిపోతా ఉంది అందరి ప్రయాణం. ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా సాగిపోవాలని అన్నయ్యకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఇలా ఎనర్జీగా మా అందరికీ కూడా బాగా చెప్పాలి ఎక్సర్సైజ్లు అంటే. సుబ్బారావు గారు లేనప్పుడు పుల్లారావు గారు కూడా దాన్ని పరిపూర్ణం చేస్తున్నారు ఆ లోటు లేకుండా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషమైన ఇది. ఇంతమందికి మనకి ఆరోగ్యం ప్రసాదించడం అన్నట్టు మామూలు విషయం కాదు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న రోగం నయం చేసుకుంటేనే ఆయన పేరు గుర్తుపెట్టుకుంటాము, చిరకాలం మనం ఆయన మర్చిపోకుండా ఉంటాము. అటువంటిది ఇంతమందికి ఇంతమంది గ్రూపుల్లో కూడా ఆయన వెళ్ళి యాక్టివ్గా చేస్తున్నాడంటే ఆయన ఆయన ఏంటంటే దోచుకుంటున్నాడు, పుణ్యాన్ని దోచుకుంటున్నాడు. పుణ్యం అంటే అంత ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి పుణ్యాన్ని దోచుకుంటున్నాడు అక్కడ. అటువంటిది అది అందరికీ రాదు. ఆ స్నేహశీలి, స్నేహ స్వభావం ఉన్న సుబ్బారావు గారు ఇంకో కొన్ని వేల మంది సంవత్సరాలు బతకాలని మీకు మనసారా కోరుకుంటూ ఆలోచిస్తున్నాం. చిన్నవాడైనా సరే సుబ్బారావు కోసమే కొంతమంది వస్తున్నాం మనం. సుబ్బారావు ఒక రోజు రాకపోతే అన్న ఏంటి రాలేదంటే ఆటోమేటిక్ గా సుబ్బారావు కోసం రావటం. అదే కాకుండా హెల్పింగ్ నేచర్ సుబ్బారావు దగ్గర చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఏంటంటే సాక్ష్యం నేనే. ఎందుకంటే నేను ఒక 4 to 5 months సయాటిక్ ఏదో ప్రాబ్లం అయింది, నేను రాలేకపోయాను గ్రౌండ్కి. ఆ టైంలో కూడా సుబ్బారావు నన్ను తీసుకెళ్ళి పర్సనల్గా కొంతమంది దగ్గర తీసుకెళ్ళి, ఆయన తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, ఫైనల్గా ఒకళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక కాలేజ్ ఫిజియోథెరపీ కాలేజ్కి తీసుకెళ్ళి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత నేను ఆయన దయ వల్లనే, అంటే ఆయన ఇచ్చిన సహకారం వల్లనే నేను ఈరోజు మళ్ళీ గ్రౌండ్లో నడవగలుగుతున్నాను. అసలు పెద్ద మిరాకిల్ అయినా నడవగలుగుతున్నాను. సో ఈ క్రెడిట్ అంతా మా సుబ్బారావుకి నా జీవితంలో నేను మర్చిపోలేను. అలాగే అందరికీ తలగలకి ఒక్కొక్కరికి అనుభవం ఉంటుంది సుబ్బారావు ద్వారా. ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కాన్షియస్నెస్. ప్రతిరోజు రావటం, చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, మళ్ళీ కాసేపు ఒక 1/2 hour మనందరం ఎవరు ఎలా అనుకుంటే ఏమైనా అనే సరే మనందరం మాట్లాడుకోవటం, ఆ గ్యాంగ్లో సంతోషం పంచుకోవటం వల్ల మనకి జోష్, ఆ రోజంతా జోష్ ఉంటుంది. దీనివల్ల ఆయురారోగ్యాలు మనకి అందరికీ వస్తాయని చెప్పేసి సందర్భంగా చేస్తూ ఆయనకి చిన్నవాడైనా సరే మా గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరూ శుభోదయం అండి. సుబ్బారావు ఇక్కడ ఈ వాకింగ్ కానీ సిరాజ్ సర్కిల్లో మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ ఏ రూపంలో చేసినా కానీ నిన్న రోజులు ఆరోగ్యాలతో ఉంటాకి మనవాడు ఎంతో దోహదపడుతున్నాడు. ఇదే కాదండి, ఇక్కడ మనం లేకపోయినా వేరే దేశంలో ఉన్నా కానీ వాళ్ళ బర్త్డే పార్టీలు కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ గుర్తు చేస్తూ అక్కడికి కూడా చేసి చెప్తున్నాడు. అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఇక్కడ కార్యక్రమం అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ కమిటీలో మెంబర్గా కాకుండా అందరితో కూడా కలుపుకుంటూ మనందరికి కూడా ఉత్సాహపరంగా ఈ ఆరోగ్యంగా ఉంటాకి కారకుడైన సరే సుబ్బారావుకి ఎన్నో రోజులు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇంతమందిని ఎంటర్టైన్ చేయడం అంటే మాటలు కాదు. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో మానసికంగా అనారోగ్యంగా వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో మంది ఉల్లాసంగా తయారై ఎంతో మందికి ఆరోగ్యాలను ప్రసాదిస్తున్నాడు మా గురువు గారు. దానికి గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు.
గురుపూర్ణిమ నిజంగా 100% ఆయన అర్హులు. ఈ గ్రౌండ్ లో మనం ఇంత ఉల్లాసంగా ఉండడానికి గానీ అసలు సుబ్బారావు గారు రాని రోజు అసలు గ్రౌండ్ రాబుద్ది కూడా కాదు. అలా తయారైంది నా అభిప్రాయం అది. ఎందుకంటే అందరినీ కలుపుకొని అంత చక్కగా ఈ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. నిజంగా సుబ్బారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. So I wish him all the best and this assignment should be continued forever. All the best. Thank you. మేక సుబ్బారావు అందరం కూడా ఫస్ట్ సర్కిల్లో ఉండి చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. చిన్న బ్యాచ్ ఉండేది. తర్వాత అలాగా అందరం కూడా అలా ముందుగా ఉంది. అసలు మనకి కాలేజీలో ఎస్ఆర్ గారు కొత్త వాళ్ళు రాగానే చూడంగానే ఫస్ట్ కూడా బ్యాచ్ చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. బాగుంటుందండి. కొత్త వాళ్ళు చూడండి చాలా భలే ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంటుంది బ్యాచ్ నేను చాలా బాగా చూసా. ఇలా ఎక్కడ ఉంటుంది మన గ్రౌండ్ లో చక్క ఇక్కడ యోగా అక్కడ సిరాజ్యం చక్క మంచి చక్క మన మేక సుబ్బారావు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అది సిరాజంలో నడిపిస్తారు. అక్కడక్కడ మంచి కార్యక్రమం ఆయనకి మన భాస్కర్ గారికి ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా పొద్దున్న 5:30కి ఇక్కడికి వచ్చి చక్కగా వాకింగ్ చేసుకుని ఏంటి హెల్త్ హార్మోన్స్ డెవలప్ చేసుకుని చక్కగా ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ ఫాస్ట్ ఆన్ ట్రాక్ లో ఆయన చక్కగా చేస్తూ అందరితో చేపిస్తూ అందరితో మన యొక్క ఆరోగ్యాన్ని కుదురుపరచుకోవడానికి చాలా సహకరిస్తున్నారండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చి చక్కగా చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మా ఫాస్టెస్ట్ ట్రాక్ గ్రూప్ లో ఆయన ఎక్సర్సైజులు మా అందరితో హ్యాపీగా చేయించి మానేసిన గ్రౌండ్ లో ఒక లేట్ అయినా మరీ పిలిచి టయానికి కంటిన్యూ చేస్తూ మా అందరికి ఎంతో మార్గదర్శకంగా చాలా హ్యాపీగా మేము ఈ ట్రాక్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీనికి అభినందనలు మా భాస్కర్కి. మళ్ళందరూ ఉత్తేజపరిచి మంచి యాక్టివ్ గా మంచి ఆరోగ్యంగా ఉండటానికి మన భాస్కరయ్య గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు. 20 నుంచి మా భాస్కర్ తెలుసు, మా అన్ని చెప్తా ఉంటాడు హెల్త్ విషయం గురించి. దగ్గరున్న మానేసిన సార్ ఫోన్ చేసి మా దగ్గరుండి చెప్తా ఉంటాడు. మా గురువు గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు. భాస్కర్ గారికి చాలా గురుపూర్ణిమ శుభాకాంక్షలు. మరలో చెప్పు. భాస్కర్ మాకు మంచి చేతులు కాకుండా అవకాశాలు కలుగుతూ ఉత్తేజపరుస్తూ అందరినీ ఆనందదాయకంగా ఉంచుతూ ఇక్కడ అందరినీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాగా మాతో చేపిస్తూ చాలా ఆరోగ్యంగా ఉంచుతాకి మొత్తం ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు. ఈ రోజు గురు పూజోత్సవం రోజున నాకు ఈ విధంగా కార్యక్రమం జరపడం అనేది మామూలుగా నేను ఊహించలేదు. కానీ చాలా థ్యాంక్స్ అండి. కానీ అందరూ సీనియర్లు, కాకపోతే నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఇంకోటి సార్, ఈ విధంగా ఉదయం లేచి తెల్లారుజామున వాకింగ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆయుష్ అనేది ఎంత పెరుగుతుందంటే, ఎంత ఉల్లాసంగా ఉండగలుగుతారంటే అంత ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఆ రోజంతా మనకు ఫుల్ బూస్టింగ్ గా ఉంటుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ అనేది. ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సార్ మన అనే అనుకోండి సార్, నేను అని మాత్రం అనొద్దు. మన అందరం మనమే, మన వాళ్ళంతా మనమా అనుకుంటే ఈ శరీరం ఏముంది సార్, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. దీని గురించి ఎప్పుడు ఆలోచన చేయద్దండి. కానీ మనమంతా ఆత్మ బంధువులం అనమాట. ప్రతి ఒక్కరు నువ్వు నేను అనేది లేకుండా ఆత్మ బంధువులము. కాబట్టి మనమందరం ఒకటే అలా అనుకొని ఉండగలిగితేనే ఈ రోజు హ్యాపీగా ఉండగలుగుతాం. మాట్లాడలేం కానీ చాలా హాయిగా మీరు 100 ఏళ్ళు బతికి మా మొదలు కూడా 100 ఏళ్ళు బతికి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇక్కడ అసలు ఎన్ని మర్చిపోతాం అన్నయ్య, మా బాధలు కష్టాలు ఏమీ గుర్తుండవు. అది చాలా ఆనందంగా ఉంటాం. అది మీ వల్లే 90%. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.